సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కామాంధులు రెచ్చిపోయారు. 8 ఏళ్ల బాలికపై చాక్లెట్ల ఆశ చూపించి పొదల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. చాలా దారుణమైనటువంటి సంఘటనలు రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. ప్రధానంగా చిన్నారులపై నేరాల సంఖ్య పెరిగిపోతా ఉన్నది. ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు కామాంధులు? చిన్న అభం శుభం తెలియనటువంటి పసి కందుపై కామాంధులు రెచ్చిపోయి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావం కావడంతో చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రధానంగా సంగారెడ్డి జిల్లా ఫసల్ వాదిలో కామాంధులు అఘాయిత్యానికి పాల్పడ్డటువంటి ఘటన యావత్తు సమాజాన్ని తల దించుకునేటటువంటి ఘటన అయితే మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఇక్కడ కాలనీ వాసులంతా కూడా ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేస్తా ఉన్నారు. ఇలాంటి దుర్మార్గులకు మరి బ్రతికే హక్కు లేదంటూ కూడా గట్టిగా నినాదాలు చేస్తా ఉన్నారు. రోజు రోజుకి కూడా ఏదో ఒక దగ్గర కామాంధులు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడతా ఉన్నారు. అభం శుభం తెలియనటువంటి పసి కందులను చంపేసేటటువంటి ప్రయత్నం చూపిస్తా ఉన్నారు. చాక్లెట్ల ఆశ చూపించి చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి ఇగో అఘాయిత్యానికి పాల్పడుతా ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు, ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నారు? మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో చూస్తా ఉన్నాం, ఎన్నో జరుగుతా ఉన్నాయి. మైనర్లపై హత్యలు జరుగుతా ఉన్నాయి, హత్యాచారాలు జరుగుతా ఉన్నాయి. డైరెక్ట్ గా కూడా అయినా కూడా మరి ఎటుపోతా ఉంది సమాజం అంతా కూడా ఈరోజు తలదించుకునేటటువంటి ఘటన. స్థానికులంతా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇక వీరికి వెంటనే ఉరి శిక్ష వేయాలి, ఇలాంటి వారికి బ్రతికే హక్కు లేదంటూ కూడా అక్కడ నినాదాలు చేస్తున్నటువంటి సంఘటన అయితే మరి సంగారెడ్డి జిల్లా ఫసల్వాదిలో అయితే చోటు చేసుకుంది. మరి కామాంధులు ఈ రేంజ్ మరి వారికి ఎట్లా ప్రభుత్వం కామాంధుల పట్ల ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నది, లేకపోతే అప్పుడప్పుడు కౌన్సిలింగ్ చేపట్టేటటువంటి కార్యక్రమాలైనా, లేకపోతే చిన్నారులపైనే ఎందుకు ప్రధానంగా జరుగుతా ఉన్నది అంశాలు మాత్రానికి రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇక చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డటువంటి దుర్మార్గులను దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పారు స్థానికులు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏదో ఒకటి చేయాలి అంటూ కూడా ప్రజలు పెద్ద ఎత్తున మరి నినాదాలు చేస్తా ఉన్నారు.